వాళ్ళ అమ్మగారు మదన్ బాబు కన్నా చాలా మంచివారండి. మోరల్ ఫ్రమ్ మెయిడ్. సెలవులేదు గిలవలేదు, జ్వరానికి మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది. రేపొద్దున వచ్చేయి. అయినా పని మనిషిని అడగడం ఏంటి నాన్నగారు? అమ్మా ఎందుకమ్మా పని మనిషితో పని చేస్తావు నువ్వు? పని మనిషిని పెట్టింది పని చేయించుకోవడం కోసమే కదరా. పొద్దున్నే ఫోన్ చేసి పని మనిషి గురించి మాట్లాడుతున్నావు. ఇలా ఫోన్లో ఎంక్వైరీలు, పని మనుషులతో మాట్లాడడం ఏంటి సార్? నేను మదన్ ఫ్రెండ్ని, నన్ను అడిగిన చెప్తాను. ఇంకో పెద్ద అబద్ధం, నువ్వు నా సెకండ్ బాయ్ ఫ్రెండ్వి కాదు, థర్డ్ బాయ్ ఫ్రెండ్వి. నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నా మేనేజర్తో చేయిస్తారా మీరు? Shibili papa pa bum ba pa bari ba shibili papa pa bim 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 shibili papa pa bum ba pa bari ba shibili papa pa shibili papa pa bum ba pa bari ba shibili papa pa bim 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 shibili papa pa bum ba pa ba shibili papa pa ba. ఆయన గురించి నా దగ్గర మాత్రం బ్యాడ్గా చెప్పకండి. ఆయన ఎవరు? చిచి ఆయన నా కాబోయే మావయ్య గారు. నాది గురించి ఆయన దగ్గర మాత్రం బ్యాడ్గా చెప్పకండి ప్లీజ్ శ్రీధర్. మీకు నాకు చాలా గొడవలు ఉండొచ్చు, కానీ ఇది నా లైఫ్ మ్యాటర్ శ్రీధర్. ప్లీజ్ శ్రీధర్ ప్లీజ్. నా మొహమాటంతో నువ్వేం చెప్పినా నేను కాదన్ను అనేగా నీ నమ్మకం? అలాగేట్లేదు. సరే, కానీ నాదో కండిషన్. చెప్పండి. నా నెట్ఫ్లిక్స్ అకౌంట్ నాకు ఇచ్చేరా ప్లీజ్ రా. ఫ్యామిలీ ముందు పరుగు పోతుందిరా. ఓపెన్ చేసినప్పుడల్లా కింద రీసెంట్లీ వాచ్ లో అడల్ట్ మూవీస్ అన్ని వస్తున్నాయి. నేను చూసాను అనుకుంటున్నారు వాళ్ళందరూని. అసలు ఎవడెవడు వాడుతున్నాడు ఇంతకీ నా అకౌంట్? సరే, మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ మీకు ఇచ్చేస్తారు, నా గురించి గుడ్డిగా చెప్తే. ఓకే కదా? ఓకే. నాన్నగారు, ఒకవేళ మదన్ ఇందులో కూడా ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తారు? నాకు తన ముందు నుంచి నచ్చలేదు. ఏముంది, మహా అయితే ఈరోజు లీవ్ వేస్ట్ అయింది అనుకుంటాను, అంతే. ఒకవేళ ఇప్పుడు ఓకే అనిపిస్తే? నేను తను ఓకేనా నాట్ ఓకేనా అని చూడను, తను మారతాడా లేదా అనేది చూస్తున్నా. ఇన్ని జరిగాయి. మదన్ నేను మారతాను, దురలవాట్లన్నీ మానేస్తాను, మా అమ్మకి అర్థమయ్యేలా చెప్తాను అని కనీసం ఒక్కసారైనా చెప్పాడా? లేదే. అంటే ఆ మాట చెప్తే? ఆ మాట చెప్పినంత మాత్రం చేత ఒప్పుకుంటాను అనుకోకు. తను నిజంగానే మారి చెప్తున్నాడా లేదా ఎప్పట్లాగానే అబద్ధం చెప్తున్నాడా అనేది నేను ఇట్టే గ్రహించగలను. నాన్నగారు, ఇంకా డిస్కషన్ వద్దామా? టైం అవుతోంది. నువ్వెప్పుడు చాలా డిసిప్లిన్గా టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతావు, ఈరోజు మాత్రం లేట్గా ఎందుకు వెళ్ళాలి? అయినా ఈ మధ్య నువ్వు మారుతున్నావు అనిపిస్తోంది. నెట్ఫ్లిక్స్ చెప్పండి సార్. అయ్యో, మీరు నన్ను సార్ అంటే ఏంటండి? కాల్ మీ శ్రీధర్. అంకుల్ అంతే, మగవాళ్ళు సార్ అని, ఆడవాళ్ళు మేడం అని పిలుస్తూ ఉంటారు. రెస్పెక్ట్. అవునా? మరి ట్రైన్లో ముందు మీరు మదన్ గురించి చెప్పండి ప్లీజ్. మదన్కి నాకు చాలా గొడవలు ఉన్నాయి, కానీ అవన్నీ పని విషయంలో మాత్రమే. మిగతా విషయాల్లో హీఈస్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. నాకు గనక కూతురుండుంటే ఖచ్చితంగా మదన్కే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. నాకు కావాల్సింది ఇదే. మీకు ఓకే కదా అంకుల్? ఓ ఎక్స్క్యూజ్ మీ నాన్ జెంటిల్మెన్, ఐ నీడ్ టు టేక్ దిస్ కాల్. నెట్ఫ్లిక్స్ ఏంటి? మీరు కూడా మదన్ నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడుతున్నారా? వాడే అకౌంట్ నేను వాడటం ఏంటి? నా అకౌంటే వాడుతూ ఉంటాడు. నా జీమెయిల్ ఐడి మీద 4 ఏళ్లకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. ఫ్యామిలీతో ఏదైనా చూద్దామని ఓపెన్ చేస్తే అన్ని అడల్ట్ సజెషన్సే. ఫస్ట్ ఫెలో. మరి ఇలాంటి వాడిని పట్టుకుని మంచివాడు అంటారేంటి సార్? అంటే ఇది నా కూతురి లైఫ్ మ్యాటర్. ప్లీజ్ మదన్ గురించి ఉన్న విషయం ఏ మొహమాటం లేకుండా నిజం చెప్పండి సార్. ప్లీజ్, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నిజం చెప్పండి. రే, నేను హైదరాబాద్ వచ్చాను. అమ్మా, నువ్వు హైదరాబాద్ వచ్చావా? ఎందుకు? ఆ బొక్కగాన్ని డైరెక్ట్ గా కడిగి పడేయటానికి. అబ్బా, అతను ఆఫీస్ లోనే ఉన్నాడే, నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నాడు. సరే, ఆఫీస్ అడ్రస్ పెట్టు, నేను వస్తాను. ఎలా వచ్చేస్తావు ఒక్కదానివి? ఒక్క నిమిషం ఉండు, నా ఫ్రెండ్ పంపిస్తాను. సరే. హలో ముత్తు అన్న. మీరు మొహమాట పడద్దని మరీ అంతగా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. వాడెక్కడ దొరికాడండి మీకు? నాకు కాదు సార్, నా కూతురికి లవ్. వాడినెళ్ళలో వచ్చేసిందండి. ఆఫీస్ నిండా అప్పులు, ఆఫీస్లో చీరలు అమ్ముతుంటాడు తెలుసా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యిండి కూడా పండగ మామూలు అడుగుతాడండి నన్ను. సార్, నేను నా కూతుర్ని కన్విన్స్ చేసుకోవడానికి మదన్ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అదిగో మదన్ కూడా వస్తున్నాడు, మీరు ఇలానే చెప్పండి ప్లీజ్. నేను చెప్పలేనండి, వాడికి కూడా లైఫ్ మ్యాటరే కదా. పైగా నాకేమో మొహమాటం, నెట్ఫ్లిక్స్ అకౌంట్. మరి ఎలా? పోనో పని చేద్దాం. మీరు టీచింగ్ అన్నారు కదా, ఒక బాక్స్ వేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పేవని దాని ఆపోజిట్ అని అర్థం చేసుకోండి. ఓకే.
అంకుల్ పని అయిపోతే పారిపోదామా చిచ్చి వెళ్ళిపోదామా? ఇంకా అవ్వలేదు, కూర్చో. కూర్చోవాలా? మీరు చెప్పండి సార్, మదన్ తన కొలీగ్స్తో ఎలా ఉంటాడు? చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా తనే దగ్గరుండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడు హెల్ప్ చేయడం ఏంటండి, వాడికి ఆఫీస్ నిండా అప్పులు. మదన్కి ప్రమోషన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అయ్యో గ్యారంటీగా వస్తుందండి. చెచ్చి వాడిని ఎప్పుడు పీకేద్దామని చూస్తున్నారు. మదన్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? డిసిప్లిన్. వాళ్ళలో నచ్చని క్వాలిటీస్ ఏమున్నాయండి? నచ్చడానికి ఏముందండి వాళ్ళ అసలు? సిన్సియారిటీ. చెచ్చే హీస్ ఎ వెరీ గుడ్ గై, బెస్ట్ క్యారెక్టర్. యాక్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు మొత్తం అర్థమైందని అనుకుంటాను. మొత్తం అర్థమైంది. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదా అడగాలనుకుంటున్నారా? అవును సార్. ఏంటి? అది మీరు అందరినీ సారు మేడం అంటారు కదా, ఇప్పుడు ట్రైన్లో చప్పట్లు కొడుతూ వచ్చే వాళ్ళని ఏమని పిలుస్తారు? మదన్, ఆయన నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఆయనకి ఇచ్చేయి. నెట్ఫ్లిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చేస్తాను. It's okay. కంగారు. పాస్వర్డ్ మర్చిపోక రవి. నమస్తే అండి, నా పేరు మునుస్వామి. నేను మదన్ బెస్ట్ ఫ్రెండ్. ఓహో, నువ్వేం చేస్తూ ఉంటావు? ఫుల్ టైం బైక్ రైడర్. బైక్ రైడర్ అంటే? కార్ డ్రైవర్, ఆటో డ్రైవర్ ఎలాగో బైక్ డ్రైవర్ అనమాట. అయితే బాగానే సంపాదిస్తూ ఉండుంటావు. నెలకి ఎంత సంపాదిస్తావేంటి? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. సరే అది వదిలే. మా అబ్బాయి నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, మా అబ్బాయి ఎట్లుంటాడు? మంచోడే ఆంటీ. ఆ అమ్మాయి గురించి కూడా నీకు తెలిసి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఎలాంటిది? మందు సిగరెట్ కూడా అలవాటు చేసుకున్నాను. నువ్వు నా సెకండ్ బాయ్ ఫ్రెండ్ కాదు, థర్డ్ బాయ్ ఫ్రెండ్. మంచిదే ఆంటీ, ముందు పదండి, మదన్ దగ్గర తీసుకెళ్తాను. సరే. ఏంటంకుల్ అంత సెట్ అయిపోయింది కదా, మొత్తం ఎప్పుడు పెట్టుకుందాం మరి? ఏంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పాస్ కదా, ఏంటి అలా చూస్తున్నారు? ఏటైంది? నెక్స్ట్ నేను చెప్పేవన్నీ దాని ఆపోజిట్ అని అర్థం చేసుకోండి. అర్థమైంది అంకుల్. ఐఎమ్ రియల్లీ సారీ. నేను మీకు సెట్ కానని తెలుసు అంకుల్, కానీ రుక్మిణిని నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను అంకుల్. ప్లీజ్ అంకుల్. రుక్మిణి అంటే నీకు అంత ఇష్టమా? అవును అంకుల్, రుక్మిణి అంటే నాకు చాలా ఇష్టం. చెప్పాలంటే తను ఒక అమ్మాయి కాదు, తను నాకు ఒక ఎమోషన్. అకార్డింగ్ టు గూగుల్ ఎమోషన్ ఓన్లీ 90 seconds ఉంటుంది, అంత తక్కువ. ఎనీవేస్ ఐ గాట్ టు మూవ్. ఎలారా బాబు కన్విన్స్ చేసేది? అంకుల్ అంకుల్ రుక్మిణి కోసం ఇదంతా చేశాను అంకుల్. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. నమస్తే మేడం. నమస్కారం. మా అబ్బాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయిందా ఇంకా ఉందా? ఇంకేం లేదండి. ఏమనుకుంటున్నారు? అది నేను ఒకసారి ఇంటికి వెళ్ళి రుక్మిణితో డిస్కస్ చేసి మదన్కి చెప్తాను. అవసరం లేదు, మీ నిర్ణయం ఏంటో ఇప్పుడే తెలియాలి. మా వాడికి మంచి సంబంధాలు వస్తున్నాయి. మీలాగా ఫోన్లు వెతకటాలు, పని మనుషులతో మాట్లాడాలు మాకు రావు. సరే, నాకు మీ అబ్బాయి నచ్చలేదు, ఈ సంబంధం క్యాన్సిల్ చేద్దాం. మంచిది, నేను కూడా అదే అనుకుంటున్నాను, క్యాన్సిల్ చేద్దామని. మంచిది మేడం. నమస్తే అంకుల్. అంకుల్ అది కదమ్మా, ఆగరా. ఆయన వెళ్ళిపోతున్నారమ్మా, నన్ను మాట్లాడండి. నిన్ను వద్దని వెళ్ళిపోతున్నాడు ఆయన. అది కాదమ్మా. సార్ 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 ఎక్కడికి వెళ్తున్నారు సార్? పంజాగుట్ట. అంత దూరం రాలేదు సార్, రైడ్ క్యాన్సిల్ చేయండి. అమ్మా ఏంటమ్మా క్యాన్సిల్? ఆయన అవసరం లేదని వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోని. అది కాదమ్మా, అర్థం చేసుకోమ్మా. ఏమర్థం చేసుకోవాలరా? ఏంటన్నా ఇలా వచ్చావు నువ్వు? పంజాగుట్ట అంట మదన్, మనం వెళ్ళంగా. ఓరి నీ బైక్ రైడర్ ఎల్లరా నువ్వు? సారీ మదన్, అలవాటు. నాన్నగారు ఏంటి నాన్నగారు, ఆవిడతో అలా ఎందుకు మాట్లాడారు? ఏంటి అక్కడ ఏం జరిగిందో మదన్ ఫోన్ చేసి చెప్పాడా? అంటే కేవలం నా మాటలే చెప్పాడా? ఆవిడన్న మాటల గురించి ఏం చెప్పలేదా? అది కాదు నాన్నగారు, ఇదేమైనా రోడ్డు మీద మాట్లాడుకుని తెలుసుకునే విషయమా? ఒకసారి వాళ్ళని ఇంటికి పిలుస్తాను, మీరు ఒకసారి మాట్లాడండి వాళ్ళతో ప్లీజ్. వద్దమ్మా, మాట్లాడితే చాలా పెద్ద గొడవ అవుతుంది, నాకు ఇష్టం లేదు. అలా అంటే ఇలా నాన్నగారు, మీరే కదా అంటుంటారు అవతల వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి ప్లీజ్.
సరే, రేపు మార్నింగ్ 4:45కి రమ్మని చెప్పు. 4:45 కా? అవునమ్మా. అది ఇప్పటికే ఈ విషయం మీద 2 days టైం వేస్ట్ చేశాను. ఐ హ్యావ్ టు క్యాచ్ అప్ ఆన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర అదే టైం ఉంది. ఇష్టమైతే రమ్మని, లేకపోతే లేదు. ఏంటి తెల్లారి గంటలు 4:30కే మేము అందరం మీ ఇంటికి రావాలా? పిచ్చెక్కిందా మీ డాడీకి? అవును మదన్, వేరే ఆప్షన్ లేదు. అది కాదు రుక్మిణి, మా అమ్మ చంపేస్తుంది, అసలు రాదు. నువ్వే ఏదో ఒకటి చెప్పి ఆంటీని కన్విన్స్ చేయ మదన్. సర్లే, నేను ఏదో చేస్తానులే. తెల్లవారుజామున 4 గంటలకి బండి నడుపుతావా? అవునండి, అప్పుడైతే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కదా, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. అమ్మో సలెక్కువ బాబోయ్. మరి ఏమనుకున్నారు? అమ్మా ఏంట్రా చల్లగాలి కొడుతోంది, తలుపై. దీనికే తలుపేయమంటే నెక్స్ట్ నా పరిస్థితి ఏంటో. సిటీలో కూడా చలి ఎక్కువగా ఉంటుందమ్మా. అవును. అమ్మా ఏంట్రా చెప్పు. రేపు నేను ఊరెళ్దాం అనుకుంటున్నా. పొద్దున మాత్రం టికెట్ బుక్ చేయి, మధ్యాహ్నం చెయ్యి. చలి ఎక్కువగా ఉంటుంది కదా అందుకని. కాదమ్మా, రుక్మిణి ఫోన్ చేసింది, వాళ్ళ నాన్నగారు నీతో మాట్లాడాలనుకుంటున్నారంట. ఏం మాట్లాడతాడ్రా? ఏం మాట్లాడతాడు? నేను మాట్లాడనురా. కాదమ్మా, ఆయన నీకు సారీ చెప్తాం అనుకుంటున్నారమ్మా. దానికోసం ఒప్పుకో అమ్మా. సారీ చెప్తా అంటున్నాడు కదండి, మన మదన్ కోసం. మన మదనే కదా. చూద్దాంలే. బాబు, లోపల బీర్వాలో రగ్గును మంకీ క్యాప్ ఉన్నాయి, తీసుకొచ్చి పెట్టు, చలేస్తోంది. నువ్వు ఉండు, తీసుకొస్తాడులే మా రఘుల బండిని. అది కాదమ్మా, చూద్దాంలే. కాదమ్మా, ఒప్పుకో అమ్మా. సరే రమ్మను. ఆయన ఎందుకు రాడో, మనమే వెళ్దాం కదా. సారీ చెప్తా అన్నాడు కదా, ఆల్రెడీ తగ్గున్నావమ్మా. నేను మాట కూడా ఇచ్చాను కదా. రే, నీకన్నీ మీ నాన్న బుద్ధులు. మొహమాటానికేమో అన్ని ఒప్పుకుంటారు, దానివల్ల ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడతారేమో అని ఊహించరా? ఈ ఒక్కసారికి మదన్ కోసం. మదన్ కోసం సరే వెళ్దాంలే. సరే, రేపు 4 గంటలకు రెడీగా ఉండండి. నువ్వు కూడా ముత్తు అన్నా. భోజనం చేసుకుని వెళ్దాం. భోజనం చేసి కాదు, అలా ఏంటంటాడు అర్థం కాలా? భోజనం చేసి కాదు, తెల్లారుదాం 4:30 అర్థమైంది. ఏంటి తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళాలా? ఏళకోళంగా ఉందా ఏంట్రా వాడికి? ఎక్స్ట్రాలు చేస్తున్నాడా? నేను రానురా, చచ్చినా రాను. ఒప్పుకో అమ్మా. ఎవరో వచ్చారు, తలుపుది. నువ్వు ఒప్పుకుంటానే వెళ్తాను నేను. నువ్వు వెళ్ళిది. ఓకే, ఒప్పుకోవచ్చు కదమ్మా. ఎవరు ఒప్పించడానికి ట్రై చేసినా నేను రాను రాను రాను. మదనా, మదనా, ఏటి ముత్తన్న ఏటి? ఓసారి ఇలారా. ఏలే, అక్కడ లోపల ఇంకొక నేను ఎడుతుంటాను బొక్కలాగా. అమ్మా ఏంట్రా? ఎవరు? అత్తయ్య గారు, రేపు ఉదయం బ్రహ్మముహూర్తం అంటే 4:45 మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ నాన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాం అన్నారు కదమ్మా, ఏ మొహం పెట్టుకొని వస్తాం? నేను చెప్పలేదు కదా అత్తయ్య గారు క్యాన్సిల్ అని. మీరు రండి, మర్చిపోద్దు. నేను మావాడు అందరం కలిసి వస్తాం. ఈ అపార్ట్మెంట్ హెడ్ కి డైజెషన్ ప్రాబ్లం ఉందిలే, అందుకే సౌండ్లు. ఏంట్రా వీడి ఎదవసాడిజం, ఇలాంటి పనులు చేయిస్తాడు. ఆడితో నేను మాట్లాడను. రుక్మిణితో కూడా? రుక్మిణితో మాట్లాడతాను, మనుషుల్ని అర్థం చేసుకుంటుంది. ఆయన కూడా అంతేనమ్మా, పరిస్థితులను అర్థం చేసుకుంటారు. మంచివారు. మంచివాడు. నడు. సరే, చచ్చిపోతుంటే మాటలు చంపేస్తుంది. అమ్మా, నువ్వు మాట్లాడితే సారీ చెప్తారా? ఏంట్రా సారీ చెప్పేది? నేను మాట్లాడను.
అతను నవ్వుతున్నాడరా నన్ను ఈ గెటప్ లో చూసి. నీ తీసేస్తా స్వెటర్, అమ్మా. నువ్వు కూడా తీసి. చచ్చిపోతావు అమ్మా చలికి. చచ్చినా పర్లేదు, పరువు ముఖ్యమా చలి ముఖ్యమా? పరువే ముఖ్యం, తగ్గేదేలే. నీ తీసేస్తా, నువ్వు కూడా తీసేయి. నన్ను తీసేయమంటది. ఆంటీ చెప్పమ్మా. ఇప్పటి వరకు మా నాన్నగారు చేసిందంతా అదంతా కేవలం మదన్ గురించి తెలుసుకోవడానికే చేశారు. తెలుసుకోవటం తప్పు కాదమ్మా, ఇలా తెలుసుకోవటం తప్పంటున్నా. అదేంటి మేడం, ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం. తన విషయంలో ఏ తప్పు జరగకూడదని ఇలా చేశాను. మీరు దాన్ని తప్పు అంటే ఎలా? అంటే నేను కూడా మీలాగా మీ అమ్మాయి ఫోన్ వెతకటం, పని మనిషితో మాట్లాడటం ఇవన్నీ చేయొచ్చా? మావాడి గురించి తెలుసుకోవాలంటే నన్ను అడగాలండి. మిమ్మల్ని అడిగితే మీ అబ్బాయి మంచోడనే చెప్తారు కదా. అసలు మదన్ ఏం చేస్తాడో తెలుసా మీకు? ఏం చేస్తాడు చెప్పండి. సిగరెట్లు కాలుస్తాడు, మందు తాగుతాడు, ఆఫీస్ నుండి అప్పులు చేస్తాడు. అసలు ఉద్యోగం ఉంటుందో ఉడుతుందో తెలియని పరిస్థితి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, మావాడు అలాంటివాడు కాదు. సరే, మీరు నా మాట నమ్మాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్, తన్ను అడగండి, నిజం తెలుస్తుంది. చెప్పు, మదన్ అలాంటివాడా? అంటే అమ్మా, చెప్పు. చెప్పు. మదన్ అవన్నీ చేస్తాడమ్మా. సారీ, నన్ను క్షమించండి. బై ద వే, ఐఎమ్ అర్జున్. సుబ్బలక్ష్మి. సుబ్బు, ఇందాకేదో చెప్తున్నావు అర్జున్. అది వినోద్ అన్న చాలా మంచోడు సుబ్బు. ఆయన ప్రపోజ్ చేశాడు, సరే నువ్వేం చేసావు? వాట్సాప్ ఇంకా ట్రూ కాలర్లో బ్లాక్ చేశాను. ఎన్ని గ్లాసులు పగలగొడతావురా? ఒక్క పని చేయడం చేత కాదు సరిగ్గా. కస్టమర్స్ని హ్యాండిల్ చేయలేవు, చెప్పిన పని మర్చిపోతావు.